మత్తయి సువార్త 6వ అధ్యాయం 28-29 వచనాల్లో అడవిలో పువ్వులు ఎలా అలంకరించబడ్డా ఒకసారి చూడండి అన్నాడు. సొలొమోను తన వైభవంతో కూడినటువంటి అద్భుతమైన ప్యాలెస్ లో కూడా తనకున్న శాయశక్తులతో జ్ఞానంతో కూడా ఈ విధంగా పువ్వులకు రంగుదిద్దలేకపోయాడు. అడవి పువ్వులను చూడు, అవి వడకవు, రంగులు వేసుకోవు, పెయింట్స్ వేసుకోవు, కానీ అద్భుతంగా అలంకరించబడతాయి. ఉదయం మొలిసి సాయంకాలం వాడిపోయేటువంటి గడ్డి పువ్వుకి ఎన్ని రకాల రంగులు. వాటిని అలంకరించినట్టుగా దేవుడు మిమ్మల్ని అలంకరించిన నీకు వస్త్రాలు ఇవ్వడా? నీ దేవుడైన ప్రభు ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి నీ తండ్రి నీ గురించి చింతిస్తున్నాడు కనుక నీ గురించి నువ్వు చింతిస్తూ నిన్ను నువ్వు అనారోగ్యం పాలు చేస్తూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని వాటి గురించి చింతించకూడే. అన్ని జనులు వాటి గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారు. నీ చింత దేవుని రాజ్యము నీతిని వెదుకుట అయినట్లయితే నీకు ఏం అక్కరగా ఉండవు అవి మీ తండ్రిని దేవునికి తెలుసు కనుక. ఫిలిప్పీ పత్రిక 4:4-5 వచనాల్లో దేని గురించి చింతించు. అయితే మీకున్నటువంటి విషయాలన్నీ మీ చింత యావత్తు ప్రార్థన ద్వారా, కృతజ్ఞత ద్వారా దేవునికి తెలియచేయి. ప్రభు మీ ప్రార్థనలు విని తప్పక మీకు జవాబు దక్కేస్తాడు.